ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో కోఆర్డినేటర్‌ని నియమించడం జరిగింది. ఇందులో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ఆర్‌కేపూడి గాంధీకి మరి ఎట్లా వాళ్ళు ప్రచారంలో భాగస్వాములు చేస్తా ఉన్నారు. గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఇదే తరహా జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి కనపడతా ఉంది. మరి వీళ్ళు ఆల్రెడీ క్లీన్ షీట్ ఇచ్చింది కదా! అప్పుడు ఆల్రెడీ స్పీకర్ గారు వీళ్ళందరూ బీఆర్ఎస్‌లోనే ఉన్నారు, ఆధారాలు ఏం లేవు అని క్లీన్ షీట్ ఇచ్చారు స్పీకర్ గారు. మరి ఇప్పుడు వాళ్ళకే ప్రచార అస్త్రాలు ఇస్తా ఉన్నారు. మరి అర్కేపూడి గాంధీ కూడా బీఆర్ఎస్‌లో ఉన్నారని మీరు క్లారిటీ చేసిర్రు కదా మొన్నే. రీసెంట్‌గానే మీరు క్లారిటీ ఇచ్చారు. అర్కేపూడి గాంధీతో పాటు దాదాపు 7 మందిని బీఆర్ఎస్‌లోనే ఉన్నారు వాళ్ళు, కాంగ్రెస్‌లోకి మారలేదు, ఎలాంటి ఆధారాలు కూడా లేవు. యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఆ వీడియోలన్నీ పరిగణలోకి తీసుకోలేం అని చెప్పి మీరే దాని మీద మాట్లాడడం జరిగింది. ఆర్కేపూడి గాంధీ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారని స్పీకర్ గారు తీర్పిచ్చారు. ఇప్పుడు అదే ఆర్కేపూడి గాంధీకి ప్రచార కమిటీ వేసారు, ఇన్ఛార్జి కింద వేసారు ఆయన్ని. సో ఇప్పుడు ఆల్రెడీ నిన్న రిలీజ్ చేసారు దానికి సంబంధించి. నిజామాబాద్ కార్పొరేషన్ టి జీవన్ రెడ్డి, అర్కేపూడి గాంధీ, బల్మూరు వెంకట్, ఎలవర్తి అనిల్ కుమార్ అట నిజామాబాద్ కార్పొరేషన్కి వేసారు వీళ్ళని. ఇక మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల ప్రచారం, నేతల మధ్య సమన్వయం వంటి కీలక అంశాలను పర్యవేక్షించేందుకు కోఆర్డినేటర్లను నియమించిందట. ఈ మేరకు గురువారం ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోద ముద్రతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకాల జాబితాను విడుదల చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్కు 4 కోఆర్డినేటర్లను నియమించారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అర్కేపూడి గాంధీ, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, కార్పొరేషన్ చైర్మన్ ఇరవర్తి అనిల్ ఉన్నారట. రామగుండం కార్పొరేషన్కు పురాణం సతీష్ కుమార్, మంచిర్యాలకు గణేష్ నారాయణ్ నియమించారు. కరీంనగర్ కార్పొరేషన్కు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, దోమటి సాంబయ్య, మహబూబ్ నగర్ కార్పొరేషన్కు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, నల్గొండ కార్పొరేషన్కు వినోద్ రెడ్డి, కొత్తగూడెం కార్పొరేషన్కు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తాలూరి బ్రహ్మయ్య, ఎస్ జగదీశ్వరరావు నియమితులయ్యారట. ఇదంతా కాదు కానీ ఇదొక్కటే చూడండి. నిజామాబాద్ కోఆర్డినేటర్గా వీరిలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అర్కేపూడి గాంధీ. మరి ఎట్లా కాంగ్రెస్ పార్టీ వీళ్ళని నియమించింది? ఇప్పుడు అర్కేపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నట్టు? ఇప్పుడు అర్కేపూడి గాంధీ ఏ పార్టీలోకి ఉన్నట్టు? ఇప్పుడు స్పీకర్ తీర్పు ఎట్లా చూడాలి? ఇప్పుడు స్పీకర్ ఇచ్చిన తీర్పుని ఎట్లా చూడాలి? ఇప్పుడు అర్కేపూడి గాంధీని మరి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీలో ఎట్లా వేసారు మీరు? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అతను. ఇప్పుడు ఎట్లా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఇంకో పార్టీకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడు ఆయన? మరి ఎందుకు ఈ 2 నాటకాలు ఎందుకు ఆడుతున్నారు మీరు? ఇప్పుడు స్పీకర్ మరి దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు స్పీకర్ ఇప్పుడు ఆయనే తీర్పిచ్చింది కదా, వీళ్ళకి సంబంధించి ఏ ఆధారాలు లేవు జాయిన్ అయినట్టుగా. వాళ్ళు బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నారు, అసలు దీనికి సంబంధించి ఒక్క ఆధారం కూడా లేదన్నారు. మరి ఇప్పుడు ప్రచార కమిటీలో ఆర్కేపూడి గాంధీకి ఎట్లా ఇచ్చారు మీరు? సంజయ్ కాంగ్రెస్ తరపున ఎందుకు తిరుగుతూ ఉన్నాడు? ఇప్పుడు సంజయ్ కాంగ్రెస్ తరపున తిరుగుతూ ఉన్నాడు. ఆయన మొన్నేమో బీఆర్ఎస్లోనే ఉన్నా అంటాడు. మరి కాంగ్రెస్ అభ్యర్థికి ఎందుకు మద్దతు తెలుపుతా ఉన్నాడు ఆయన? కాంగ్రెస్ కండువాలు కప్పుకొని ఎందుకు తిరుగుతూ ఉన్నాడు ఆయన? మరి అర్కేపూడి కాంగ్రెస్ కోఆర్డినేటర్ కమిటీ ఎందుకు వేసింది? అంటే మీకు ఇష్టాచారం ఇక ఎట్లా అంటే అట్లా, అటైతే అటు, ఇటైతే ఇటు. ఇవేం డ్రామాలు అర్థం కాదు. ఇప్పుడు ఇంత ఓపెన్గా మళ్ళీ మీరే మీ ప్రచార కమిటీలు ఇస్తూ ఉన్నారు. మొన్న కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో దానం నాగేంద్రని ప్రచార కమిటీలో ఇన్ఛార్జిగా వేసారు. మరి ఇవన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లే? అయినా కూడా వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్పీకర్కైనా చిత్తశుద్ధి ఉండాలా దీని మీద. అరే మొన్నే కదా నేను అనౌన్స్ చేసిన, మళ్ళీ ఈలోపే మీరు పేర్లు రాస్తే ఎట్లా కోఆర్డినేటర్లు కానీ?
కనీసం స్పీకర్ అయినా చెప్పగలగాలి కదా. ఇప్పుడు మీ పార్టీలో మీరు ఇచ్చిన తీర్పు ఒకలా ఉంది, మళ్ళీ ప్రచార కమిటీలో ఏఐసిసి ఇచ్చిన తీర్పు ఒకలా ఉంది. మరి వాళ్ళేమో కాంగ్రెస్ మనుషులుగా వాళ్ళు ఓన్ చేసుకుంటా ఉన్నారు. స్పీకర్ ఏమో వీళ్ళు కాంగ్రెస్ వ్యక్తులు కాదు బీఆర్ఎస్ వ్యక్తులు అంటున్నారు. ఇప్పుడు ఎవరిని పిచ్చోళ్ళు చేయాలని ఇప్పుడు మీరు ప్రభుత్వాల్ని అడ్డం పెట్టుకుని, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని, ప్రజల్ని మభ్యపెట్టి ఏది మాట్లాడినా వింటారు, ఏది చేసినా చూస్తారు, పిచ్చోళ్ళు వీళ్ళు అనే కాడికి మీరు ప్రజలను ట్రీట్ చేస్తూ ఉన్నారు. అతి తెలివైన వాళ్ళు ఇప్పుడు ప్రజలు మీ మీ ఇట్లాంటి ఆటలన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడే చెప్తారు వాళ్ళకి. నిజామాబాద్ కార్పొరేషన్ టి జీవన్ రెడ్డి, అర్కెపూడి గాంధీ, బల్మూరు వెంకట్, ఎలవర్తి అనిల్ కుమార్. మరి ఎట్లా ఇచ్చారు అర్కెపూడి గాంధీకి? ఇప్పుడు ఇది అఫీషియల్గా కాంగ్రెస్ కమిటీ, ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, గాంధీ భవన్, నాంపల్లి, హైదరాబాద్, 5,01,000. ఇక భీమ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ ప్రెసిడెంట్. ఇక 5th February 2026 with the approval of Meenakshi Natarajan ji, AICC incharge Telangana, the following Congress committee functionaries appointed as coordinators for the municipalities and municipal corporation elections 2026 with immediate effect అట. మరి మీనాక్షి నటరాజన్ కైనా ఉండాలి కదా. ఇప్పుడు ఇందులో అర్కేపూడి గాంధీ అనేటోడు కాంగ్రెస్ వ్యక్తి కాదు, కాంగ్రెస్ నాయకుడు కాదు. అది మీరిచ్చిన తీర్పే, స్పీకర్ ఇచ్చిన తీర్పే. మరి కాంగ్రెస్ కమిటీలో ఎందుకు వేసిర్రు ఆయన్ని? స్వయాన మీనాక్షి నటరాజన్ గారు నియమించారు కదా ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ. మరి ఎట్లా అయింది, ఎట్లా సాధ్యమైంది ఇది? ఇక మీకు నచ్చినప్పుడేమో, మీకు కావాల్సినప్పుడు ఒకలాగా, లేదంటే ఒకలాగా. ఇక మీలో మీకే సఖ్యత లేదు. ఇప్పుడు కనీసం స్పీకర్కైనా స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వండి, లేదా స్పీకర్ అయినా స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వండి. ఏఐసిసికి అయినా కానీ, లేదా టీపీసీసీ ప్రెసిడెంట్కి అయినా కానీ మీరు కనీసం స్క్రిప్ట్ మీరైనా ఇవ్వండి ఒకటి. అయ్యి బాబు, నేను ఈ పేర్లన్నీ కూడా నేను అనౌన్స్ చేసినా వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ కాంగ్రెస్ కమిటీలు ఇన్వాల్వ్ చేస్తూ అఫీషియల్ స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వకండి, అఫీషియల్గా వీళ్ళని ఎక్కడా కూడా ఇంక్లూడ్ చేయకండి అని కనీసం ఆ డ్రామాలైనా నేర్చుకోండి. ఒక పక్క మీరే కాంగ్రెస్ అభ్యర్థిని మీరే ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు, ఇంకో పక్క లేదు బీఆర్ఎస్ వాళ్ళని, ఇప్పుడు ఈ కేసు విషయానికి వచ్చేసరికి లేదు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని కోర్టుల్ని సైతం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ పరిగణలోకి రావా? రేపు కోర్టుల ఈ అంశాలన్నీ కూడా